సిగాజీ పరిశ్రమకు నిపుణుల కమిటీ వెళ్లింది. ప్రమాద స్థలిని పరిశీలించిన నిపుణుల కమిటీ కంపెనీ యాజమాన్యం నుంచి కీలక వివరాలను సేకరిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని నిర్ధారించారు. దీంతో కమిటీ ఇచ్చే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సిగాచి ప్రమాదం జరిగినప్పటి నుంచి 10 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ గాలింపు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలో సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇప్పటి వరకు 38 మంది వరకు మృతి చెందారు. ప్రస్తుతం వాళ్ళందరికీ DNA టెస్టులు నిర్వహించి మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది ఉన్నట్లు అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. కొంతమంది 36 మంది క్షతగాత్రులు వైద్య చికిత్స పొందుతున్నారు. అలాగే 38 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 60 మంది పైగా ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే 10 మంది వ్యక్తులు మాత్రం ఇప్పటికీ వారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇందుకే ఆ 10 మంది వ్యక్తులు ఏమయ్యారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ బంధువులంతా కూడా ఆ సిగాచి పరిశ్రమ బయట అలాగే హాస్పిటల్ వద్ద ఎదురు చూస్తున్నారు. తమ వారి యొక్క ఆచూకీ ఇప్పటికీ 4 రోజులైనప్పటికీ ఇప్పటికీ కూడా తెలియరాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా కూడా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో శిథిలాల ప్రక్రియను వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది, దీంతోపాటు ఇతర విభాగ అధికారులతో పాటు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ను కూడా దించి మానవ అవశేషాలు ఏమైనా ఉన్నాయేమో అన్న కోణంలో కూడా పూర్తిగా జల్లెడ పడుతూ ఉన్నారు. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా కూడా అక్కడ ఆ కంపెనీలో ఉన్న రియాక్టర్లు కావచ్చు, బాయిలర్లు కావచ్చు, దీంతోపాటు ఇతర వస్తువులు కావచ్చు పెద్ద సంఖ్యలో కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అలాగే కొన్ని డెడ్ బాడీలు ముద్దగా కూడా గుర్తుపట్టలేనంతగా దహనమయ్యాయి. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా మిగిలిన 10 మంది ఆచూకీ ఏమైనా లభిస్తుందేమో అని పూర్తిగా అక్కడైతే జల్లెడ పట్టారు. అయితే ఆ ప్రదేశం అంతా కూడా ఇరుకుగా ఉండడంతో కొంత ఇబ్బంది కూడా తలెత్తుంది. దీంతో ప్రత్యేకంగా ఒక ట్రక్కుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఏవైతే శిథిలాలు ఉన్నాయో శిథిలాలన్నీ కూడా లోడ్ చేసి అనంతరం కొద్ది దూరంలోనే సిగాచి పరిశ్రమకు సుమారుగా 100 మీటర్ల దూరంలో ఈ ఖాళీ ప్రదేశంలో ఇక్కడైతే అన్లోడ్ చేస్తున్నారు శిథిలాల్ని. ఆ తర్వాత ఈ శిథిలాలను కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా పూర్తిగా వాటన్నిటిని కూడా పరుస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఏమైనా మానవ అవశేషాలు ఏమైనా ఉంటాయేమో అని కూడా హైడ్రా సిబ్బంది కూడా వెతుకుతున్నారు. అనంతరం ఏమైనా అవశేషాలు అలాగే మృతదేహాలు ఉంటే ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకు అందించేందుకు పూర్తిగా కూడా ఈ చర్యలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఏ వస్తువు కూడా అటు రియాక్టర్లు కావచ్చు, బాయిలర్లు కావచ్చు, అలాగే కంపెనీలో ఉండే ఎక్విప్మెంట్స్ కావచ్చు పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఇందులో ఏమైనా డెడ్ బాడీలు వాటికి అంటుకున్నాయా లేదంటే అక్కడే ముద్దగా విడిభాగాలుగా కూడా విడిపోయి మృతదేహాలు అయితే చెల్లా చెదురుగా పడిపోయాయని చెప్పుకోవచ్చు. కొన్ని మృతదేహాలకు మొండెం లేదు, అలాగే తల లేదు, కానీ కాళ్ళు చేతులు మాత్రం ఒక ప్రదేశంలో ఉన్నాయి. కొన్ని మృతదేహాలకు మొండెం ఉంది, తల ఉంది, కానీ మిగిలిన భాగాలు లేదు. సో ఇలా ఆ ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా కూడా బాడీలు భారీ విస్ఫోటనానికి బాగా అగ్నికి ఆహుతైపోయాయి, చల్లా చెదురుగా పడిపోయాయి. సో మృతదేహాలను కూడా గుర్తించడం కష్టతరంగా మారిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రౌండ్లో అక్కడ లోడ్ చేసిన శిథిలాలను ఇక్కడ అన్లోడ్ చేసి పూర్తిగా కూడా ఏమైనా మానవ అవశేషాలు ఉన్నాయని కూడా పూర్తిగా హైడ్రా సిబ్బంది అయితే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు 38 మంది మాత్రమే మృతదేహాలను గుర్తించారు. మిగిలిన 10 మంది మృతదేహాల కోసం వేగంగా హైడ్రా సిబ్బంది అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది గంటల్లోనే లేదంటే మరింత సమయంలోనే ఆ మిగిలిన 10 మృతదేహాలు కూడా లభ్యమవుతాయంటూ కూడా అధికారులు అయితే చెబుతున్న పరిస్థితికి నెలకొంది. అటు మృతుల బంధువులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా తమ ఆఫీస్కి వచ్చిన వ్యక్తులు ఏమయ్యారో తెలియదు, కనీసం వాళ్ళ డెడ్ బాడీనైనా అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో సంగారెడ్డి జిల్లా పాసమైలారం, మణికంఠ, హైదరాబాద్.